పంబన్ బ్రిడ్జ్. మీలో ఎంతమంది పంబన్ బ్రిడ్జిని చూశారు? ఈరోజు పంబన్ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు మీకోసం. భారతదేశంలోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి. ఇది శ్రీలంకకు భారత్కు మధ్య గల పాక్ జలసంధిపై ఉంది. ఈ బ్రిడ్జ్ పంబన్ ద్వీపం, రామేశ్వరం పట్టణాలను కలుపుతుంది. ఇది 1914లో ప్రారంభించబడింది. ఈ బ్రిడ్జ్ 2010 వరకు భారతదేశంలో అన్ని బ్రిడ్జిలలో పెద్దదిగా నిలిచింది. ఈ రైలు మార్గం బ్రిడ్జి డబుల్ లీఫ్ బ్రిడ్జ్. ఈ మార్గంలో బ్రిడ్జ్ కింద నుండి వచ్చే ఓడలకు దారినిచ్చే విధంగా ఉంది. 2 భాగాలుగా మనుషులు విడదీసే విధంగా రూపకల్పన చేశారు. లిఫ్టింగ్ స్పాన్లో ప్రతి సగం బరువు 415 టన్నులు. బ్రిడ్జి యొక్క 2 లీఫ్లు మానవీయంగా తెరవబడతాయి. ఎత్తడానికి మరియు వదలడానికి ఒక్కొక్కటి 45 నిమిషాల సమయం పడుతుంది. పంబన్ బ్రిడ్జి గేట్లు తుప్పు పట్టడం వల్ల 2022 నుండి బ్రిడ్జి మూసివేయబడింది. పంబన్ బ్రిడ్జి నిర్వహణ కూడా ఒక సమస్య. ఈ సమస్యకు పరిష్కారం కొత్త నిలువు లిఫ్ట్ పంబన్ బ్రిడ్జ్. మరి ఈ కొత్త నిలువు లిఫ్ట్ పంబన్ బ్రిడ్జ్ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం.